ఓం శాంతి. క్రిస్మస్ ఆధ్యాత్మిక రహస్యం. ప్రియమైన ఆత్మస్వరూపులారా, డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని పరమపిత పరమాత్మ అయిన శివబాబా అందించిన జ్ఞానదృష్టితో అర్థం చేసుకుందాం. పండుగలంటే కేవలం వేడుకలు చేసుకోవడం కాదు, వాటిలో నిగూఢంగా ఉన్న ఆత్మిక సందేశాన్ని గ్రహించి మన జీవితంలోకి అన్వయించుకోవడమే అసలైన వేడుక. 1. యేసుక్రీస్తు దైవకుమారుడు, దేవుడు కాదు. స్వయం ఆత్మస్వరూపుడైన పరమాత్మ తెలిపిన జ్ఞానం ప్రకారం యేసుక్రీస్తు ఒక పూజ్యనీయమైన పవిత్ర ఆత్మ మరియు దైవ సందేశహరుడు, కానీ సర్వశక్తిమంతుడైన భగవంతుడు కాదు. యేసుక్రీస్తు స్వయంగా ఈ విషయాన్ని తన ప్రబోధాలలో స్పష్టంగా చెప్పారు. యోహాను 14:28. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా, తండ్రి నాకంటే గొప్పవాడు. ఆధ్యాత్మిక భావం. ఇక్కడ యేసుక్రీస్తే స్వయంగా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పారు. దీని అర్థం తాను వేరు, ఆ పరమతండ్రి వేరు అని ఆయన స్పష్టం చేశారు. యోహాను 20:17. యేసు ఆమెతో ఇట్లనెను, నేనింకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోవలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియూ మీ తండ్రియూ నా దేవుడునూ మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. ఆధ్యాత్మిక భావం. ఇక్కడ కూడా ఆయన నా తండ్రి మీ తండ్రి అని సంబోధిస్తూ ఆత్మలమైన మనందరికీ ఆయనే తండ్రి అని గుర్తుచేశారు. 20. కన్య ద్వారా జననం, ఆధ్యాత్మిక పునర్జన్మ. యేసుక్రీస్తు కన్యమరియ గర్భం నుండి జన్మించారనే నమ్మకం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం పవిత్ర బుద్ధి ద్వారా జన్మించడం, అనగా వికారాలను జయించిన పవిత్రమైన బుద్ధి ద్వారా కొత్త సంస్కారాలతో జన్మించడం. ఈ క్రొత్తగా జన్మించడం గురించే యేసుక్రీస్తు కూడా చెప్పారు. యోహాను 3:3. యేసు అతనికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యముని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆధ్యాత్మిక భావం. ఇక్కడ క్రొత్తగా జన్మించడమంటే భౌతిక జన్మ కాదు, పాత వికారి సంస్కారాలను వదిలి జ్ఞానం ద్వారా యోగం ద్వారా పవిత్రంగా మారడం. ఇదే బ్రహ్మ ద్వారా మనం పొందుతున్న ఆధ్యాత్మిక జన్మ. 4. నిజమైన క్రిస్మస్, చీకటిలో వెలుగు యొక్క అవతరణ. యేసుక్రీస్తు జననం ఒక సంతోషకరమైన రోజు, కాని దీని వెనుక ఉన్న అసలైన మహా క్రిస్మస్ లేదా గొప్ప శుభవార్త ఏమిటంటే, ప్రపంచం అజ్ఞానం పాపం అనే పూర్తి చీకటిలో ఉన్నప్పుడు స్వయంగా భగవంతుడే వెలుగుగా అవతరించడం. యెషయా 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆధ్యాత్మిక భావం. ఇది కలియుగం అంతంలో ప్రపంచం పాపాలతో దుఃఖంతో నిండినప్పుడు, అంటే చీకటిలో, పరమపిత పరమాత్మ శివుడు జ్ఞానమనే గొప్ప వెలుగుతో ఈ సృష్టిపైకి అవతరిస్తాడని సూచిస్తుంది. 4. భగవంతుని బహుమతి, క్రొత్త స్వర్గరాజ్యం. శాంటాక్లాజ్ బహుమతులు తెచ్చినట్లు భగవంతుడు కూడా మానవాళికి ఒక గొప్ప బహుమతిని ఇస్తారు. అదే సత్యయుగ స్వర్గస్థాపన, పాత ప్రపంచాన్ని మార్చి క్రొత్త ప్రపంచాన్ని స్థాపించడం. ప్రకటన 21:1. మరియు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయే, సముద్రమును ఇకనూ లేదు. ఆధ్యాత్మిక భావం. ఈ వచనం పాత ప్రపంచం అంటే కలియుగం నాశనమై భగవంతుడు స్థాపించే క్రొత్త ప్రపంచం అంటే సత్యయుగం లేదా స్వర్గం గురించి చెబుతుంది. పరమాత్మ అవతరించి ఇచ్చే అతిపెద్ద బహుమతి, గొప్ప శుభవార్త ఇదే. ఈ బైబిల్ వచనాల ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ఆ పరమతండ్రిని గుర్తుచేశారు, మరియు ఇప్పుడు ఆ పరమతండ్రియే స్వయంగా వచ్చి ప్రపంచాన్ని చీకటి నుండి వెలుగులోకి, దుఃఖం నుండి సుఖంలోకి తీసుకెళ్లే కార్యం చేస్తున్నారు. ఇదే అసలైన క్రిస్మస్ యొక్క ఆధ్యాత్మిక రహస్యం. నిజమైన శాంటాక్లాజ్ ఎవరు? నిజమైన శాశ్వతమైన బహుమతులు ఇచ్చే శాంటాక్లాజ్ సర్వ ఆత్మల తండ్రి అయిన పరమాత్మ శివుడు. ఆయన ప్రేమ కరుణ జ్ఞానసాగరుడు. ఆయన ఎప్పుడూ ఇచ్చేవారే కాని తీసుకునేవారు కాదు. శాంటాక్లాజ్ పాత్ర ఆ భగవంతుని దాతృత్వ గుణానికి గుర్తు. 2. శాంటాక్లాజ్ రూపంలోని రహస్యాలు. వృద్ధ రూపం.
శాంటాక్లాజ్ ఒక వృద్ధుని రూపంలో కనిపిస్తారు. ఇది దేనికి సంకేతమంటే పరమాత్మ నిరాకారుడు, ఆయనకు సొంత శరీరం ఉండదు. ఆయన ఈ పాత ప్రపంచం అంటే కలియుగం అంతంలో ఒక సాధారణ వృద్ధ మానవ శరీరాన్ని అంటే ప్రజాపిత బ్రహ్మ తనువును ఆధారం చేసుకుని దివ్యజ్ఞానాన్ని అందిస్తారు. ఆ వృద్ధ రూపం ప్రపంచం యొక్క అంతిమ సమయాన్ని మరియు పరిపక్వమైన అనుభవాన్ని సూచిస్తుంది. ఎర్రని దుస్తులు. ఎరుపు రంగు ప్రేమకు, శక్తికి మరియు ఆత్మల నివాసస్థానమైన పరమధామం యొక్క బంగారు ఎరుపు కాంతికి ప్రతీక. ఆ పరమాత్మ ఆ దివ్యలోకం నుండి మనకోసం ఈ భూమిపైకి వస్తారనడానికి ఇది గుర్తు. పొగగొట్టం ద్వారా రావడం. శాంటాక్లాజ్ మురికిగా నల్లగా ఉండే పొగగొట్టం నుండి ఇంట్లోకి వస్తారు. దీని ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది. ఈ ప్రపంచం కామం, క్రోధం, అహంకారం వంటి వికారాలనే పొగతో, పాపకర్మలనే మసితో నిండిపోయి పూర్తిగా పతితంగా నల్లగా మారిపోయినప్పుడు అంటే కలియుగ అంతంలో భగవంతుడు ఈ పతిత సృష్టిలోకి అవతరిస్తాడు. బహుమతుల సంచి. శాంటాక్లాజ్ ఎల్లప్పుడూ ఒక పెద్ద బహుమతుల సంచిని మోసుకుని వస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా మనకు అమూల్యమైన అవినాశి బహుమతులను ఇవ్వడానికి వస్తారు. ఆ బహుమతులు: సత్యజ్ఞానం, ఆత్మ, పరమాత్మ, 84 జన్మల సృష్టి చక్రం గురించిన నిజమైన జ్ఞానం. దైవీ గుణాలు: శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్రత మొదలైన సహజ గుణాలను తిరిగి జాగృతం చేయడం. అష్టశక్తులు: వికారాలపై విజయం సాధించడానికి అవసరమైన దివ్యశక్తులు. స్వర్గరాజ్యాధికారం: 21 జన్మలపాటు సుఖశాంతులతో ఉండే స్వర్గ లేదా సత్యయుగ వారసత్వం అనే అంతిమ బహుమతి. సంగ్రహంగా చెప్పాలంటే శాంటాక్లాజ్ అనే పాత్ర పతిత ప్రపంచంలోకి అవతరించి ఆత్మలమైన మనందరికీ జ్ఞానం, గుణాలు మరియు స్వర్గ వారసత్వం అనే శాశ్వతమైన బహుమతులను ఇచ్చే నిరాకార పరమపిత పరమాత్మ శివునికి గుర్తుగా నిలిచిపోయింది. ఓం శాంతి.